ఈరోజు ఎట్లా అనిపించింది? గోల్ కొట్టరా? కొట్టు, నేనే ఆపుతా. భయ్యా మన బాల్స్ తీసుకొచ్చేసాయి, మన చిన్న బాల్స్ అక్కడ పెట్టేసి. అరే ఒక్క నిమిషం, ఆయనకి ఇవ్వండి. నువ్వు కొట్టు, గోల్ కొట్టు, గోల్ కొట్టు. దీంట్లోకి వెళ్ళి కొట్టాలి. సూపర్, సెకండ్. క్లాప్స్ కొట్టండి నాకు. అరే వెరీ గుడ్. చాలు, వెరీ గుడ్. చాలు చాలు ఇంకా. ఓకే ఓకే, వెరీ గుడ్. చాలు చాలు ఇంకా అయిపోయింది. ఇగో కాదు కాదు కాదు, ఒక నిమిషం. కీర్తిక్ రెడ్డి ఇక్కడ నువ్వు కొత్తగా వచ్చావు. వెల్కమ్ టు జాక్ స్కూల్స్. మేము ఎప్పటి నుంచో ఆడుతున్నాము. నువ్వే బాల్ తీసుకొని ఆడు మై డియర్ బ్రదర్, ఫ్రెండ్ అని చెప్పి ఈ బాల్ ఈ చెప్పు. మంచిగా చెప్పు. కొత్తగా వచ్చావు కదా, నువ్వే ఎక్కువసేపు ఆడాలి, ఆడుకో అని చెప్పు. ఓకే అన్న, వెళ్ళిపోతున్నారా మీరు? నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తావు? దానికి వేడి నీళ్ళు. ఇదిగో ఎవరైతే 15 డేస్ కంటిన్యూ వస్తారో ఫుట్బాల్కి, వాళ్ళు నా టీంలో సెలెక్ట్ అవుతారు. నువ్వు సెలెక్టెడ్ అండ్ యువర్ క్యాప్టెన్, నువ్వు వైస్ కెప్టెన్, నువ్వు సెలెక్టెడ్ ఆల్రెడీ. మీ ఇద్దరు టాప్లో ఉన్నారు. మనోడు నేను ఎక్స్పెక్ట్ చేయలే భయ్. మనోడికి గేమ్ ఉంది తెలుసా, ఫుల్ గోల్ కొట్టాలని ఈయనకి చాలా ఇది ఉంది, ఇంటెలిజెన్స్. 2 సార్లు గోల్ వేసింది తెలుసా ఈరోజు బాల్ తోటి. కాబట్టి ఈయన కూడా సెలెక్టెడ్, ప్లస్ టాప్ పొజిషన్లోనే ఉన్నాడు. మీ ముగ్గురు టాప్లో ఉన్నారు. 1, 2, 3 మీ ముగ్గురు టాప్ ర్యాంక్లో ఉన్నారు. ఈయన మస్తు ఆడుతున్నాడు. ఈయన కూడా పెడదాం సెలెక్షన్. ఈయన కూడా మస్తు ఆడుతున్నాడు, పెడదాం. ఈయనకైతే పిచ్చ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, కాకపోతే ఈయన అంటుండు క్రికెట్ కావాలంటుండు. ఓకే, క్రికెట్ మనము ఫస్ట్ ఫుట్బాల్ టీం పర్ఫెక్ట్గా మీరు బాడీ మూమెంట్, రన్నింగ్ అన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు క్రికెట్ స్టార్ట్ చేద్దాం. క్రికెట్ మనం వేరే వాళ్ళతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి టీం తయారు చేస్తున్నాను నేను. పార్టీ నుంచి ఏం టీం మనది? జాక్ స్కూల్స్ సబ్ జూనియర్ ఫుట్బాల్ టీం మీది. ఓకే, కెప్టెన్ ఎవరు? కీర్తిక్ రెడ్డి. వైస్ కెప్టెన్ ఎవరు? ఈయన లీడింగ్ చేస్తాడు మిమ్మల్ని. వీళ్ళు నెక్స్ట్ మీ టీంలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మా సబ్ జూనియర్ టీం ఇది. మీరు మంచిగా బాల్ ఆపి మంచిగా ఆడి, మనం డిసిప్లిన్ ఆడితే కాదు భయ్. చూసిన వాళ్ళు అరే ఏం ఆడుతుర్రా అని ఒకటి దోసుకోవద్దు, ఇట్లా తోయడము అలా ఉండకూడదు. మంచిగా చూసుకొని పాస్, కమాన్ పాస్ అంటే పాస్ ఇచ్చేసాలి. మనోడు బాల్ ఎట్లా ఆడుతున్నాడు, సూపర్ ఆడుతున్నాడు, చాలా ఫాస్ట్ ఉన్నాడు. ఓకే, మనోడు పిచ్చ ఫాస్ట్ ఉన్నాడు. ఇలా చూసి ఈయన లేట్ వచ్చినా ఫాస్ట్ పికప్ అయిందా లేదా? మీ ఇద్దరు సీనియర్స్ కానీ మీతో మ్యాచ్ అయిందా? ఈయనకు రన్నింగ్ ఇంకొంచెం వచ్చిందంటే చింపుతాడు. బ్రెయిన్ మాత్రం ఫుల్ ఫాస్ట్ ఉంది, అందరికంటే ఫాస్ట్ బ్రెయిన్ ఉంది. మనం చీటింగ్ బ్రెయిన్ కూడా ఉంది, తోచుడు గీసుడు కూడా. అది కూడా ఉందా లేదా? చీటింగ్ బ్రెయిన్ కూడా ఉంది కదా. ఓకే, సో మనం డైలీ ప్రాక్టీస్ చేస్తేనే ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోతే ఇంప్రూవ్మెంట్ ఉండదు. సాయంత్రం ఖచ్చితంగా 5 o'clock వచ్చేసేయాలి. అక్కడికి వచ్చి రెడీగా ఉండాలి భయ్, నేను వస్తాను. ఓకే, ఒకవేళ టైంపాస్ అవుతుందా ఇప్పుడు? మరి అవుతుందా? మళ్ళీ సమ్మర్ అంతా ఇక్కడే టైంపాస్ చేసుకో. చెప్పు మీ అమ్మమ్మకి నేను ఇక్కడే ఉంటాను, రోజు ఆడుకోవడానికి వెళ్తాను. ఎక్కడ మీది? ముత్తంగికి వెళ్ళి వచ్చినావా? గౌడ్సేనా మీరు? అరే నేను కూడా అంకయ్య గారు. మా ఇల్లు రోడ్డు పైన ఉంది చూసారా? ఫస్ట్ ఇల్లు షాప్ ఉన్న ఇల్లు మాదే.
ఇక్కడ స్టేషనరీ సెల్ ఫోన్ షాప్ ఉంది కదా, ఆ ఇల్లు రోడ్డు మీద పెద్ద ఇల్లు ఉందా, అది మాదే. నేను సదానందం గౌడ్ కొడుకు అమరీందర్ గౌడ్, అంకన్న గారి అమరీందర్ గౌడ్. నేను నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, జాక్ స్కూల్స్ చేసుకో. చేపిస్తున్నా, వెరీ గుడ్. నీది రోజు వస్తుంది, చూసినావా సిరీస్? నీది రోజు వస్తుంది, నువ్వు ఆడేది చూస్తున్నావా? మీరైతే హీరోలాగా ఉన్నారు భయ్, ఎంత మంచిగా ఆడుతుంది తెలుసా మీరు. రేపు అందరూ ఒకటే కలర్ టీ షర్ట్లు వేసుకొని రావాలి. ఎప్పుడు వేసుకొస్తారు? ఏ కలర్? బ్లూ కలర్. ఇప్పుడు మీ దాంట్లోనే సెలెక్ట్ చేయండి, ఎవరు వేసుకొస్తారు. ఇప్పుడు మన టీంకి ఏ కలర్ టీ షర్ట్ అయితే బాగుంటుంది? రెడ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా రెడ్ కలర్ అనుకో, అందరికీ కనిపిస్తుంటుంది. రెడ్ అయితే బాగుంటుంది. బ్లాకా? సరే బ్లాక్. ఇప్పుడు బ్లాక్ ఎంతమందికి కావాలి, రెడ్ ఎంతమందికి కావాలి? సరే అయితే బ్లాక్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి బ్లాక్ టీ షర్ట్లు మీరు కొనుక్కొని వస్తారా? మరి అందరూ వేసుకొని వస్తారు రేపంచి? జెర్సీ నెంబర్తో కొనుక్కొని వేసుకొని రా, మస్తు ఉంటుంది బై, స్టైల్ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకోటి నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొస్తావా? ఎందుకంటే కింద పడితే రాసుకుపోతుంది, మట్టి కదా, మన గడ్డి లేదు కదా, కాబట్టి మీరు జీన్స్ వేసుకుంటండి, కింద పడ్డా కానీ గీరుకోదు. ఓకే, సో మంచి టైట్ జీన్స్ వేసుకో, అనుకో స్ట్రెచబుల్ వేసుకో, బుక్ చేసుకొని వేసుకో నువ్వు. అయితే అందరూ బ్లాక్ కలర్. మనల్ని ఆడనిస్తారా? గడ్డి ఖరాబ్ అయితే ఆడనియరు. నువ్వు ఆడొచ్చా లేదో కనుక్కోను, దాని తర్వాత చూద్దాం. అవునా? సరే ఇప్పుడు మనం ఇక్కడ అయితే ఆడాలి కదా, మీరందరూ ఒకటే కలర్ టీ షర్ట్ వేసుకొస్తే బ్లాక్ కలర్ వేసుకో, జీన్స్ కూడా బ్లాక్ జీన్స్ వేసుకొని రేపటి నుంచి అంతా మీ ఇష్టం, అంతా బ్లాక్ వేసుకుంటే. మనం లైన్స్ వేసుకోవడానికి ముగ్గు సున్నం ఏమైనా ఉంటే తీసుకొని రండి, మంచిగా లైన్స్ గీసి ఆడదాం రేపటి నుంచి. ఓకే, సో నేను రేపటి నుంచి మీకు అన్నీ ఆడిపిస్తాను. మనకి డ్రెస్ కోడ్లా ఉంటుంది, బ్లాక్ టీ షర్ట్లు వేసుకొస్తారా రేపటి నుంచి? వేసుకొస్తారా? అందరు ఏం వేసుకోవాలి డ్రెస్ రేపటి నుంచి? బ్లాక్. షార్ట్ ఓకే, జీన్స్ వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే కింద పడితే మనకి గీసుకోదు. ఓకేనా? అయితే మరి రైట్. బాల్స్ తీసుకొని ఎవరు రోడ్డు పైన బాల్స్ ఆడొద్దు, అన్ని బాల్స్ బ్యాగ్లో పెట్టి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసేయాలి. ఓకే, వెళ్ళిపోండి.